అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతుడికి నమస్కరించుకుంటూ ఈరోజు పరమ పవిత్ర పరిశుద్ధమైన భగవద్గీతని మనము చదువుకొని తెలుసుకుంటున్నాము. ఈరోజు కర్మయోగములో 9వ శ్లోకంలో సగం ఇంతకుముందు వివరించి తెలుసుకున్నాము. ఆ సగం ఈరోజు కొంత వివరంగా తెలుసుకుందాం. యజ్ఞం అంటే ఏమిటి? యజ్ఞము బాహ్యములో చేసేదా, అంతరంగమును చేసేదా? యజ్ఞము జ్ఞాన యజ్ఞం అంటే ఏమిటి అనేది ఇక్కడ మనకి తెలుసుకుంటున్నాము. ఈరోజు యజ్ఞముల గురించి రాజుగారు గురువుని అడగగా బాహ్య కార్యములు చేసి చూపించాడు. యజ్ఞానికి ఉదాహరణ మాత్రమే ఇది. యజ్ఞము ఇలా కాదు, అంతరంగమును చేసేదే యజ్ఞము. అది ఎలా చేయాలో చెప్తాను విను అని గురువు రాజుగారికి చెప్పటం మొదలుపెట్టారు. ఇక్కడ పాపపుణ్యములు ఎలా వస్తుంటాయో వాటిని యజ్ఞం ఎలా చేయాలో వివరముగా చెప్పేదను వినుము అని గురువు రాజుగారికి తెలియజేస్తున్నారు. మనం కూడా శ్రద్ధతో చదువుకొని దీన్ని బాగా గమనించి తెలుసుకుందాం. నిత్యము మనము చేయు పనులు యందు కొన్ని మంచి కొన్ని చెడు పనులు తప్పక ఉంటాయి. మంచి చెడు కార్యముల యొక్క కనపడని ఫలితములు పాపపుణ్యములు. పనులు చేయుచున్నప్పుడు వచ్చు పాపపుణ్యములను జ్ఞానాగ్ని ద్వారా లేకుండా చెయ్యకపోతే అనగా యజ్ఞము చెయ్యకపోతే అవి కర్మ బంధనములై కూర్చుంటాయి. కనుక నీవు ఇప్పటి నుండి ఏ పని చేసినా అహంకార రహితుడై కర్మములు అంటకుండునట్లు ప్రతి కర్మను యజ్ఞము చేయాలి అని అన్నారు గురువు గారు. ఇక్కడ ఈ విధముగా ఆ గురువు గారు యజ్ఞము యొక్క అసలు రహస్యము చెప్పి బాహ్య యజ్ఞములు నిజమైన యజ్ఞములు కావని, యజ్ఞము యొక్క అర్థము చెప్పి బాహ్య యజ్ఞములు నిజమైన యజ్ఞములు కావని, అవి కేవలము యజ్ఞము యొక్క ఉదాహరణ మాత్రమేనని, అంతరంగమున కర్మనాశనమే నిజమైన యజ్ఞమని, అంతరంగమున కర్మనాశనమే నిజమైన యజ్ఞమని అర్థమగునట్లు చేశాడు. ఆనాటి భావపూరిత దహనమే నేడు నిజమైన యజ్ఞముగా తలచుచుండుట చాలా పొరపాటని తెలియచున్నది. భగవంతుడు శ్లోకమున యజ్ఞార్థ కర్మణ్యోత్ర లోకాయం కర్మబంధన అన్నారు. యజ్ఞము కాని కర్మ లోకములో బంధమవునని దాని అర్థము. పనిలో వచ్చు కర్మ యజ్ఞము కావాలని ఎవరు అనుకోవటం లేదు. పనిలో వచ్చే కర్మ యజ్ఞము కావాలి అంటే యజ్ఞము అనగా నాశనము అని మనం అర్థం చేసుకున్నాం కదా. అందులో పనిలో వచ్చే కర్మని యజ్ఞము కావాలని ఎవరు అనుకోవటం లేదంట. ఇక్కడ యజ్ఞం అంటే నాశనమని తెలియక పీఠాధిపతులు, పేరుగాంచిన గురువులు వస్తుదహన కార్యమే యజ్ఞముగా బోధించుచున్నారు. ఇంతవరకు భూమి మీద బోధించిన గురువులందరూ యజ్ఞం అంటే నాశనమని తెలియక బాహ్య యజ్ఞములే చేస్తూ ఆచరింప చేస్తున్నారు. గురువులు కూడా యజ్ఞం దహన కార్యమే యజ్ఞములుగా బోధిస్తున్నారంట భూమి మీద ఉన్న గురువులు కూడా. కర్మ దహన కార్యమును గురించి భగవంతుడు తెలిపాడని గురువులు చెప్పలేకపోవటం వలన బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కర్మదహన కార్యమును గురించి భగవంతుడు తెలిపాడని గురువులు కూడా చెప్పలేకపోవటం వలన గురువులు కూడా పొరపాటు పడ్డారు. ఇక్కడ మాయ గురువు చేత కూడా తప్పు భావమే చెప్పించింది. వాళ్ళు చెప్పలేకపోవటం వలన దేవతల మొప్పు పొందాలనుకున్నవారు కోరికలు గల మొదలగు వారందరూ విపరీతముగా డబ్బులు ఖర్చు చేసి బాహ్య వస్తు యజ్ఞములు చేయుచున్నారు. దేవతల మెప్పు పొంది కార్యములు నెరవేరేలాగా చేయాలనుకున్న వారు విపరీతంగా డబ్బును ఖర్చు పెట్టి యజ్ఞములు చేయుచున్నారు. కానీ శరీరము లోపల కర్మయజ్ఞము చేయలేకపోవచ్చున్నారు. అందరూ బాహ్య యజ్ఞమే చేస్తున్నారు, ఎంతో ఖర్చు వ్యయ ప్రయాసలకు వచ్చుకొని. కానీ శరీరము లోపల అంతరంగమున
కర్మయజ్ఞం చేయలేకపోతున్నారు. భగవద్గీతలో భగవంతుడు చెప్పిన యజ్ఞము యొక్క భావము అర్థము కాకుండా చేయుటకు మాయ కొందరిలో దూరుకొని లోపలి యజ్ఞములను నిర్వీర్యము చేయుటకు, మాయ పనే అండి ఇది. మాయ యజ్ఞముల గురించి, భగవంతుడు చెప్పిన కర్మయజ్ఞము గురించి అర్థము చేయకుండా ఉన్నట్టుకే మాయ యొక్క పనే అంట ఇది. కొందరిలో దూరుకొని లోపల యజ్ఞములను నిర్వీర్యము చేయుటకు, బాహ్య యజ్ఞములను సమర్థించుటకు, మేము చేయి బాహ్య యజ్ఞములు తప్పు కావని ఎప్పటికైనా వాదించుటకు అనువుగా భగవద్గీత యందే బాహ్య యజ్ఞములను గురించి భగవంతుడే చెప్పినట్లు శ్లోకములు అల్లి యజ్ఞము అని పేరు వినిపించిన ఈ శ్లోకము కిందనే వాటిని అమర్చారు. ఇదంతా మాయ పనే అని ఇక్కడ స్వామివారు వివరించారు. అట్లు అమర్చిన శ్లోకములే ఇప్పుడు వరుసగా 7 కలవు. మాయ గురువుల చేతే యజ్ఞము అని రాయించి బాహ్య యజ్ఞములు తప్పు కావని ఎప్పటికైనా వాదించుటకే భగవద్గీత అందే బాహ్య యజ్ఞముల గురించి భగవంతుడే చెప్పినట్లు శ్లోకముల్ని కల్పిత శ్లోకములు అల్లి భగవద్గీత అందే ఆ శ్లోకం కిందనే వాటిని అమర్చి పెట్టారంట మనుషులు కొందరు. అట్లా అమర్చిన శ్లోకములే ఇప్పుడు వరుసగా 7 కలవు. ఈ 9వ శ్లోకం తర్వాత ఈ 7 శ్లోకములు కల్పిత శ్లోకములే అని మన స్వామివారు చెప్తున్నారు. శాస్త్రరీత్యా ఇవి భగవద్గీతలో భగవంతుడు చెప్పకున్నను, ఇవి శాస్త్రబద్ధము కాకపోయినను, ఇంతవరకు అవి భగవంతుడు చెప్పిన శ్లోకములుగానే గురువులందరూ చెప్పటము వలన ప్రజలందరూ వాటిని నమ్మటము జరిగినది. భగవంతుడు చెప్పినది కర్మయోగములకు సంబంధించిన యజ్ఞమై ఉండగా, కర్మలు కాల్చుటకై యజ్ఞములుండగా, మోక్షము పొందుటకై ఉండగా, అందులకు విరుద్ధముగా వస్తువులను కాల్చి దేవతలకు ఇవ్వటము, అందుకు విరుద్ధముగా దేవతలకు యజ్ఞములు చేసి ఇవ్వటము, దానికి బదులుగా వారు మనకు వర్షము కురిపించటము, ఒకరికొకరు సహాయము చేసుకోవటమేమిటని ఎవరూ ప్రశ్నించుకోలేకపోతున్నారు. మనం ఇంత ఖర్చు పెట్టి బాహ్య యజ్ఞములు చేసి దేవతలకు సమర్పించటం, దేవతలకు స్వీకరించి వాళ్ళు మనకి వర్షములు కురిపించటం, ఈ ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమం ఏమిటి అని ఒక్కరికి కూడా ప్రశ్న రాలేదు. ప్రశ్నించుకోలేకపోతున్నారు అందరూ. గీత యందు పరమాత్ముడు ఏ దేవతల గురించి చెప్పలేదు. వారి ప్రీతి కొరకు యజ్ఞములు చేయమని కూడా చెప్పలేదు. దేవతలను ఆరాధించితే దేవతలలోకి పోతావు, నా వద్దకు రాలేవని కూడా అచ్చటచ్చట హెచ్చరించి చెప్పారు. దేవతలను ఆరాధిస్తే దేవతల్లోకే చేరతావు, నా వద్దకు రాలేవు అని భగవద్గీత యందు అక్కడక్కడ కూడా హెచ్చరించి చెప్పారు. నన్నే ఆరాధించుము, నన్నే పొందుదువని హితము కూడా చెప్పాడు భగవంతుడైన శ్రీకృష్ణుడు. ఇచ్చట వరుసగా ఉన్న 7 శ్లోకములు దేవతలకు సంబంధించినవి కావున దేవుడు చెప్పలేదని, ఎవరో కల్పించి అందులో చొప్పించారని యోచించి ప్రతి వారికి యోచించిన వారికి మాత్రమే అర్థమవును ఈ 7 శ్లోకాలు కల్పిత శ్లోకాలని. భగవంతుడు కర్మయోగము యొక్క వివరము చెప్పు సమయమున యజ్ఞమను మాట పై శ్లోకమందు చెప్పిన వెంటనే కొందరు ఇప్పుడు సందు దొరికింది కదా అని 7 శ్లోకములు ఇరికించారు. ఇక్కడ యజ్ఞార్థ అన్న పై శ్లోకము కర్మయోగమునకు సంబంధించినది కాగా, వెంటనే బ్రహ్మయోగమునకు సంబంధించిన యస్వాత్ కర్మతి అన్న శ్లోకము చెప్పబడి ఉండగా, వీటికి మధ్యలోనున్న యజ్ఞార్థ అను కర్మయోగ శ్లోకమునకు యస్తాత్మరతి అన్న బ్రహ్మయోగ శ్లోకమునకు మధ్యలో యోగము కానివి ఏ ఆత్మకి సంబంధించినవైన 7 కల్పిత శ్లోకములు చేర్చబడినవి. ఈ పని ఎప్పుడు ఎవరు చేశారో కాని
ఇంతవరకు వాటిని గుర్తించకపోవడము పెద్ద పొరపాటని చెప్పుచున్నారు స్వామివారు ఇక్కడ మనకి. ఆ కల్పిత అశాస్త్రీయ శ్లోకాలు వరుసగా ఇలా ఉన్నాయి. ఈ త్రైత సిద్ధాంత భగవద్గీత చదివే వారందరికీ ఇక్కడ ఈ శ్లోకముల వరుసగా ఈ 6 శ్లోకాలని స్వామివారు ఇక్కడ రాశారు. ఏవి కల్పిత శ్లోకాలు అనేది మీరు ఈ భగవద్గీత చదివితే మీకు తెలిసిపోతుంది మీకు వివరంగా అవేంటి అని. ఈ 7 శ్లోకములందు చెప్పిన విషయము 3వ అధ్యాయమైన జ్ఞాన యోగమందు గల 33వ శ్లోకమున చెప్పబడిన భావమునకు, అట్లే 7వ అధ్యాయమైన అక్షర పరబ్రహ్మ యోగమందు గల 4వ శ్లోకమున చెప్పబడిన భావమునకు పూర్తి వ్యతిరేకముగా ఉన్నది. ద్రవ్య జ్ఞాన యజ్ఞములు రెండేనని, అందులో జ్ఞాన యజ్ఞము శ్రేష్టమైనదని. ఇక్కడ ఏమని చెప్పారంటే ఉన్నవి ద్రవ్యయజ్ఞములు జ్ఞానయజ్ఞములు అనేవి రెండే ఉన్నవని, అందులో జ్ఞానయజ్ఞం మాత్రమే శ్రేష్టమైనదని, అది కర్మను మాత్రమే కాల్చునని చెప్పబడిన జ్ఞానయోగములోని 33వ శ్లోక భావమునకు, అట్లే అక్షర పరబ్రహ్మ యోగములో 4వ శ్లోకమున నేను ఆత్మగా ఉండి దేహములలో జరుగు 2 రకముల యజ్ఞములకు అధిపతిగా ఉన్నానను దేవుని భావమునకు పై 7 శ్లోకములు పూర్తి విరుద్ధముగా ఉన్నవి. ఇష్టకామములు తీర్చుకొనుటకు యజ్ఞములు చేయండని 7 శ్లోకముల్లో చెప్పడం జరిగింది. మానవుని కోరికలను రేకెత్తించటమే తప్ప, ఇక్కడ ఈ కల్పిత శ్లోకాల్లో మానవులకు కోరికలు రేకెత్తించటానికే తప్ప ఆ 7 శ్లోకాలు వాటి నుండి తప్పించటం ఏమాత్రము కాదు. దేవతలకు యజ్ఞములు చేయటం వలన వాడు మీకు వృద్ధి చేయుదురని, ఇట్లు ఒకరికొకరు అభివృద్ధి చేసుకోమని పైన 11వ శ్లోకంలో చెప్పటము, దేవతలు మనుష్యులు ఒకరికొకరు వస్తు మార్పిడి అంటే వ్యాపారము చేసుకోమన్నట్టే చెప్పబడినట్లు ఉంది. ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవటమే జరుగుతుంది ఇక్కడ ఆ 6 శ్లోకాల్లో అని చెప్తున్నారు ఇక్కడ. అంతేకాక 12వ శ్లోకమున యజ్ఞ పూజలందించిన దేవతలు మీకు సర్వభోగములు ఇచ్చుచుందురు, వారి సొత్తు మరలా యజ్ఞము చేసి వారికి ఇవ్వకపోతే పండిన పంటలు మీరే తింటే దొంగతనము చేసినట్లేనని చెప్పడము మరీ చోద్యముగా ఉన్నది. ఇది ఎట్లున్నదనగా, నేను వాని పెళ్లిలో బహుమతి ఇచ్చాను, వాడు నా పెళ్లికి తిరిగి బహుమతి ఇవ్వలేదు అన్నట్లుంది ఇక్కడ. భగవానుడు ధర్మ సంస్థాపనకు వచ్చి తన ధర్మమును తెలుపుచున్నప్పుడు తన మాటలకే విరుద్ధమైన ఇటువంటి విలువలేని మాటలు చెప్పటం అవసరమా? చెప్పొచ్చా? ఈ 7 శ్లోకముల్లో బ్రతుకు తెరువుకు సంబంధించిన ప్రపంచ ధర్మము తప్ప మోక్షమునకు పనికి వచ్చు పరమాత్మ ధర్మములు ఏ మాత్రమూ లేవని పాఠకులు గ్రహించవలెను. ఈ కల్పిత శ్లోకంలో ఈ 7 శ్లోకముల్లో బ్రతుకు తెరువుకు సంబంధించిన కార్యక్రమంలో తప్ప మోక్షమునకు పనికి వచ్చే పరమాత్మ ధర్మములు లేవని మనందరం గ్రహించుకోవాలి. ఇక్కడ చాలా మందికి యజ్ఞముల మీద తమకున్న భావమునకు ఇప్పుడు ఇక్కడ ఈ త్రైత సిద్ధాంత భగవద్గీత ద్వారా స్వామి చెప్పే భావమునకు వ్యత్యాసం ఏర్పడి మా మాటలు కొంత బాధ కలిగించుచున్నయే అయినప్పటికీ మేము చెప్పున్నది సత్యము కావున చెప్పక తప్పలేదు అంటే స్వామివారి ఇక్కడ మేము నిజమే చెప్తాము, సత్యమే చెప్తున్నాము, మీ అందరికీ కొంత బాధ కలిగించవచ్చు, కానీ సత్యమే చెప్పాలి కాబట్టి సత్యమే చెప్తున్నాము అని స్వామివారు ఇక్కడ చెప్తున్నారు మనకి. అటువంటి వారు ఎవరైనా ఉంటే కొంత వివరణాత్మక యోచన చేయాలని కోరుతున్నాము. ఇందులో గొప్ప గొప్ప గురువులే పొరపాటుపడి పనిగట్టుకొని అదే ముఖ్యమైన ఆరాధనని తలచి అగ్నిగుండములు కాల్చి ఖర్చు పెట్టుచుంటే మిగతా వారు కూడా పెద్దల జాడ నడవాలనుకున్నారు తప్ప మనము చేయుచున్నది ఏమిటి అని ఎవ్వరు ఆలోచించలేదు. బాహ్యముగా చేయ యజ్ఞములలో కూడా ఉన్న వస్తువులను లేకుండా చేయటము ప్రత్యక్షముగా కనిపిస్తుంది కదా, అప్పుడు అది నాశనం అని ఎందుకు అర్థం కాలేదు? వీటిలో
నీటిలో ఈది బయటపడవచ్చు, గాలిలో తేలిపోవచ్చు, భూమి లోతులో కూడా బ్రతకవచ్చు, కానీ అగ్నిలో సర్వులు నాశనము కాక తప్పదు. ఒక అడవి అంటుకుంటే అందులోని ఏ జీవరాశి అయినా చావక తప్పదు. ఆ అగ్నితో చేయబడు యజ్ఞము నాశనమనే అర్థము తెలుపుచు జ్ఞానాగ్ని చేత కర్మను కాల్చుకొమ్మని మోక్షము పొందమని సందేశమిచ్చి అగ్నిగుండమును యజ్ఞము యొక్క నమూనాయని తెలియక యజ్ఞమే అనుకోవటము చాలా పెద్ద పొరపాటు. ఇక్కడ అగ్నిగుండమును యజ్ఞము యొక్క నమూనా అని తెలియకపోవడమే చాలా పెద్ద పొరపాటు చేశాము మనం ఇప్పటి వరకు అని మనకి తెలియకపోవడమే పెద్ద పొరపాటు. అగ్నిగుండములు కావించి వాటిని యజ్ఞములని కొందరు అనుకుంటే గీతను బోధించు బోధకులు ఆ బోధకు గీతా యజ్ఞము అని పేరు పెట్టడము ఇంకా పెద్ద పొరపాటు. ఉదాహరణకు 72వ గీతాయజ్ఞము 73వ గీతాయజ్ఞము అని వరుసగా పేరు పెట్టి చెప్పటం జరుగుతున్నది. నిజార్థము ప్రకారము పరమాత్మ గీత యందు తెలిపిన ఉద్దేశము ప్రకారము గీతను 72వ మారు కాల్చుచున్నాము, 73వ మారు కాల్చుచున్నామని అర్థము. యజ్ఞం అంటే నాశనం అని మనం తెలుసుకున్నాం కదా ముందుగానే, దాని యొక్క అర్థము. ఇట్లాగే 72వ గీతాయజ్ఞము 73వ గీతాయజ్ఞము అంటే 72వ గీతని ఏమన్నారు, కాల్చుచున్నామును అని అర్థము అని చెప్పారు ఇక్కడ స్వామివారు. అనగా గీతను ఉద్ధరించవలెనని బోధించటం మంచిదే, కానీ ఎన్ని మార్లు బోధించు సంఖ్య పెట్టి దాని పక్కన యజ్ఞమని పేరు పెట్టడము బాగోలేదు అని స్వామి చెప్తున్నారు ఇక్కడ. చెప్పానుగా, నిజమైన అర్థము ప్రకారము యజ్ఞమనగా ఉన్నదానిని లేకుండా చేయటం అనే అర్థము. యజ్ఞము అంటే ఉన్నదానిని లేకుండా చేయటము అని అర్థము. యజ్ఞము అంటే నాశనము చేయటము అని అర్థము. అగ్నిలో దహించి వేయటము అని అర్థము. దాని ప్రకారము గీతనే లేకుండా చేసినట్లు అగును. ఈ గీతాయజ్ఞము అనే పేరు తప్పు, కరెక్ట్ కాదు అని చెప్తున్నారు ఇక్కడ స్వామివారు. జ్ఞానయోగమైన 3వ అధ్యాయంలో యజ్ఞములు 2 రకములని భగవంతుడు చెప్పినప్పుడు కూడా యజ్ఞములు గూర్చి 9 కల్పిత శ్లోకములు అమర్చబడి ఉన్నవి. విశేషం ఏమిటంటే అక్కడ కేవలము అగ్నితో చేయునవి చెప్పక భజనలు మొదలుకొని తపస్సుల వరకు కూడా యజ్ఞములని చెప్పడం జరిగింది. ఇంకనూ ఇక్కడ యజ్ఞము అన్న పేరు వచ్చిన తరువాత కల్పించి చెప్పగా అక్కడ యజ్ఞమన్న శ్లోకమునకు ముందే కల్పించి చెప్పారు. ఇట్లు మనుషులు కల్పించిన ఈ కల్పిత యజ్ఞములను వదిలి భగవంతుడు చెప్పిన యజ్ఞార్థ అన్న శ్లోకము తర్వాత ఉన్న అనుబంధ శ్లోకములను గురించి వివరంగా తెలుసుకుందాం. ఈరోజు చూశారు కదా, భగవద్గీతలో నిజార్థము పోయి కల్పిత శ్లోకముల వల్ల గురువులు కూడా కృష్ణుడు చెప్పిన నిజార్థమును చెప్పలేక అర్థము కాక మాయ బోధించిన దానిని ఆచరిస్తూ ఉన్నారు. ఇంతవరకు మనకి యజ్ఞం అంటే నాశనము అని తెలియదు, యజ్ఞము అంటే ఉన్నదానిని లేకుండా చేయటము అనేది ఇంతవరకు మనకు తెలియదు. కాబట్టి యజ్ఞం అంటే బాహ్యముగా చేసేది కాదు, అంతరంగమున చేసేదే జ్ఞానయజ్ఞము. ఆ జ్ఞానయజ్ఞము గురించే ఈ భగవద్గీత అంతా చెప్పబడినది. కావున మన శరీరంలో జరిగే 2 యజ్ఞాలు, జ్ఞానయజ్ఞము, ద్రవ్యయజ్ఞము. ఈ 2 యజ్ఞాలని యజ్ఞము అంటాము. కాబట్టి ఇంకా ఈ యజ్ఞం గురించి వివరంగా తెలుసుకోవాలంటే ముందు శ్లోకాల్లో మనం తెలుసుకోవాల్సిందే. అంతవరకు నమస్కారం.